ఉన్నతమైన పరిశుద్ధమైనటువంటి నామానికి మహిమయు ఘనతయు ప్రభావము కలుగునుగాక. ఈరోజు అనుదిన దేవుని వాక్యాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆత్మ విషయం ఏంటంటే, దేవుడు ఆయన అద్భుతమైన కార్యాలను, ఆయన ఆశ్చర్యమైనటువంటి కార్యాలను అనుదినము కూడా మనం పొందుకున్నటువంటి మన జీవితాల్లో ప్రతి కార్యాన్ని కూడా ఆయన కార్యాలను మనం వివరించేటువంటి వారమై ఉండాలి. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి దానిని కూడా మనం ఇతరులకు చెప్పగలిగేలా ఉండాలి. ఎందుకంటే అది దేవుడు మన జీవితంలో చేసిన మేలు. నువ్వు ఏదైతే దేవుని ద్వారా మేలును పొందుకున్నావో, ఒక ఉపకారాన్ని నువ్వు పొందుకోగలిగావో, ఆ పొందుకున్నటువంటి ఆ మేలును, ఉపకారాన్ని నువ్వు ఇతరులతో చెప్పాలి, ఇతరులతో పంచుకోవాలి, ఇతరులతో దాన్ని షేర్ చేసుకోవాలి. ఎందుకనంటే ఈ లోకంలో వాస్తవంగా మనుషులుగా మనకి ఏదన్నా కలిగి ఉంటేనే, అది ఇతరులు అడగకపోయినా మన వారి దగ్గరికి వెళ్ళి మరి మేము ఇది కలిగి ఉన్నాం, మేము ఇది కొనుక్కున్నాం, మేము ఇది సంపాదించుకున్నాం, ఇది కూడబెట్టుకున్నాం అని ఇతరులు పక్కింటి వారు మనల్ని అడగకపోయినా మనమే వారికి మరి దాన్ని పరిచయం చేసి మరీ వారికి చెప్తాం. అలాంటప్పుడు అనుదినము దేవుడు నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తున్నప్పుడు నిజంగా వాటిని చెప్పగలుగుతున్నావా, వివరించగలుగుతున్నావా, వాటి గురించి మాట్లాడగలుగుతున్నావా అనేది ఒకసారి మనం ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒక స్త్రీ, కుటుంబంలో ఒక స్త్రీ ఒక చీర కొనుక్కుంటేనే ఆ చీర మొత్తం ఇంటి పక్కోళ్ళకి, ఇంటి అవతలోళ్ళకి, ఇంటి అవతలోళ్ళకి, ఇంటి వెనకలోళ్ళకి, ఇంటి ముందులోళ్ళకి, ఇంటి పక్కోళ్ళకి అందరికీ కూడా మొత్తం తిరిగి మరీ దాన్ని చూపించి, దాన్ని చెప్పి, దాన్ని చూపించుకుని దాని గురించి చాలా వర్ణించి రకరకాలుగా ఎక్కడ కొందో, ఎంత రేటు కొందో, ఏ రేటు కొందో, ఎలా కొందో అన్నీ చెప్పుకుంటూ వస్తారు. ఒక సామాన్యంగా ఈ లోక సంబంధమైన ఒక విషయాన్ని జస్ట్ నువ్వు కట్టుకున్న ఒక చీర గురించి ఎంత గొప్పగా చెప్పగలుగుతున్నావు, నువ్వు కొనుక్కున్నటువంటి ఇంట్లో కొనుక్కున్న ఒక వస్తువు గురించి అంత స్పష్టంగా నువ్వు క్లియర్గా చెప్పగలుగుతున్నావు. అలాంటప్పుడు నీ జీవితంలో కూడా దేవుడు చేసిన ప్రతి మేలు, ప్రతి ఉపకారం నిజంగా నీ బ్రతుకులో సంపూర్ణమైనటువంటి మనసు కలిగి దేవుని ఎదుట అది వివరించి చెప్పగలుగుతున్నావు. ఆయన కార్యాలు, ఆయన మేలులు, ఆయన అద్భుతాలు, ఆయన ఆశ్చర్య కార్యాలు మనం బ్రతికిస్తున్నందుకు, పోషిస్తున్నందుకు, సంరక్షిస్తున్నందుకు, మనకి ఆరోగ్యం ఇస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు, మన జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేస్తూ వస్తున్నందుకు ప్రతి దినము ఆ దేవుని ఎడల మనం ఆ కృపను జ్ఞాపకం చేసుకుని ప్రతి దినము కూడా క్రీస్తు ఎదుట మనం ఆయన మేలులను వివరించేటువంటి వారుగా ఉండాలి అని కీర్తనకారుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరూ యేసయ్య మేలులను, యేసయ్య గొప్ప కార్యాలను నువ్వు వివరిస్తున్నావో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి దినము కూడా నువ్వు వివరించాలి, ఇతరులకు చెప్పాలి, తెలియచేయాలి. ఈరోజు మమ్మల్ని, మా కుటుంబాలని దేవుడు ఇంతగా పోషిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు, బలపరుస్తున్నాడని ప్రతి దినము ఆయన గూర్చి మనం వివరించేవారుగా ఉండే క్రైస్తవులుగా ఉండాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది. నిజంగా నీ గురించి నువ్వు చెప్పుకుంటున్నావా, లేదా నీ ఇంట్లో ఉన్న వాటి గురించి నువ్వు వివరిస్తున్నావా, దేవుని గురించి వివరించగలుగుతున్నావా? ఒకసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక ఈ దినము ఖచ్చితంగా ప్రతి దినం మనం దేవుని గురించి వివరిద్దాం, ఇతరులకు చెప్పుదాం, ఇతరుల పట్ల మనం దేవుని యొక్క కార్యాలు వివరిద్దాం. అలాంటి హృదయాలు దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి సహాయం చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వాధికారి అయిన దేవా, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజు నువ్వు మా జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారాన్ని బట్టి నీకెంతగానో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, నువ్వు ఏదైతే మా పట్ల కార్యాలు చేసావో తండ్రి, అవన్నిటినీ కూడా ఇతరులకు మేము వివరించే వారిగా, చెప్పగలిగే వారిగా ఉండేటువంటి ఆ భాగ్యమును, ఆ కృపను తండ్రి నీవు మాకు అందరికీ కూడా దయచేసి సహాయం చేసి కృప చూపించమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.